నైరుతి రుతుపవనాల ప్రభావంతో అదనులోనే వర్షాలు కురవడంతో కడప జిల్లా రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు చేసిన రైతులు విత్తనం వేసేందుకు సిద్ధమయ్యారు. మే నెలలో సాధారణం కంటే 13% అధికంగా జిల్లాల్లో వర్షపాతం నమోదైందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు 87,000 క్వింటాల వేరుశెనగ విత్తనాలు మంజూరు కాగా 40% రాయితీతో రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. అలానే పంట కాలానికి సంబంధించి ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాల్లో ఈసారి 10,000 హెక్టార్లలో చిరుధాన్యాల సాగు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెబుతున్న కడప జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో కడప జిల్లాలో వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు చేపడుతోంది, రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన మనతో మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది అంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశించాయనేటువంటి శుభ సంకేతం వస్తుంది. ఈ నేపథ్యంలో మన జిల్లాలో వ్యవసాయ శాఖ పరిస్థితి, రైతులు దుక్కులు ఇవన్నీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? మన జిల్లా అవనివ్వండి లేకపోతే స్టేట్ అవనివ్వండి 27నే మాన్సూన్స్ అనేది రావటం జరిగింది. కాబట్టి 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక విధంగా చెప్పాలంటే పొడమి పులకరిస్తూ ఉంది. ఎందుకంటే చక్కటి రైన్ ఫాల్ అయితే పట్టడం జరిగింది. మరి కొంత వ్యవసాయ పనులు అనేది ఊపందుకోవడం అయితే జరిగింది. సాధారణంగా ఈ కడప జిల్లాలో జూలై 15 నుంచి ఆగస్టు అలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం మరి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ మన్సూన్ వల్ల దుక్కు దున్నుకోటాలు, కొన్ని చోట్ల విత్తనాలు వేయటాలు అనేది జరుగుతూ ఉంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత విస్తీర్ణంలో ఎన్ని ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారు, ఏ ఏ పంటలు సాగు చేసేటువంటి అవకాశం ఉంది, అదే మీ శాఖ తరపున విత్తనాలు కానీ సబ్సిడీ పైన ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రభుత్వం మన జిల్లాకు సంబంధించి 87,100 క్వింటాల విత్తనాలు అనేది అలొకేట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వేరుశెనగ విత్తనాలు అనేది 40% సబ్సిడీతో మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే వేరుశెనగతో పాటు పెసలు, అలాగే మినుములు, పచ్చిరొట్ట ఎరువులు కూడా డయంచా కానీ లేకపోతే పిల్లి పెసర కానీ లేకపోతే జనుము కానీ ఇవి కూడా అవైతే 50%తో సబ్సిడీతో రైతులకి సిద్ధం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్కే సెంటర్లో మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది డీ కృషి యాప్లో మొదలైంది. మరి మన జిల్లాలో ఎక్కడ కూడా ఎరువులకి కానీ విత్తనాలకు కానీ ఎక్కడ కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం సూచనల మేరకు మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సార్ ల్యాబ్ టు ల్యాండ్ అనే టెక్నాలజీని రైతులకి చేరువేయడంలో మరి ఆర్ఎస్కే అసిస్టెంట్లు అలాగే ఏఓలు ఏడీలు ఈ వారం అంతా దాని మీద ఉండమని చెప్పి మేము కలెక్టర్ గారు అలాగే మా కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని పరంగా మా వాళ్ళు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. వేరుశెనగ తర్వాత మన జిల్లాలో ఎక్కువగా వరి పంటలు కూడా ఎక్కువగా సాగు చేస్తారు. కేసీ కెనాల్ బెల్ట్కి సంబంధించి అంటే ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేసేటువంటి అవకాశం? వరి అనేది కొంచెం కేసీ కెనాల్ రావాలి మన జిల్లా వరకు. శ్రీశైలం డ్యామ్ అనేది నిండితే మనకి కేసీ కెనాల్ నుంచి వాటర్ వస్తుంది. లాస్ట్ 3 years అయితే మనకి జూలై నుంచి మాత్రం రావడం జరిగింది. ఈ సంవత్సరం మరి రైన్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తుందని ఆశపడుతున్నాం. దానికి తగ్గట్టుగా 31,000 మెట్రిక్ టన్స్ ఎరువులు అనేది పెట్టుకోవడం జరిగింది. ఎర్లీ ఆన్సెట్ అవుతుందని చెప్పేసి, మాన్సూన్ ఆన్సెట్ అవుతుందని చెప్పేసి పై అధికారులకు తెలియజేసి మరింత ఎరువులు తీసుకురమ్మని మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఎరువులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ప్లాన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రికల్చర్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాలని కూడా ప్రభుత్వం పదే చెప్తోంది. డ్రోన్ టెక్నాలజీ అవుతుంది, ఏఐ ఇవన్నీ కూడా అది మన జిల్లాలో ఏ విధంగా ఉపయోగిస్తుంది? కొన్ని జిల్లాలకు డ్రోన్లు 20-30 ఉంటే మనకు 41 శాంక్షన్ చేయడం జరిగింది సార్. మరి 41కి కూడా ఇప్పటి వరకు ఒక 30 గ్రూపులకి ఆల్రెడీ మేము ఇవ్వటం జరుగుతుంది. 2-3 ఏళ్ళ నుంచి చూసుకుంటే మొదటిసారి అదునులోనే విత్తనం వేస్తున్నారు రైతాంగం అంతా కూడా. దీనివల్ల విస్తీర్ణం పెరిగేటువంటి అవకాశం ఉందా? దిగుబడులు ఎట్లా ఉండబోతున్నాయి మీ శాఖ తరపున? మరి పూర్వం సామెత ఒకటి ఉంటుంది, ఆరుద్ర అనేది అడ్డడి పోస్తే పుట్టుడు పండుతుంది అని సామెత ఉంటుంది. ఇప్పుడు మనకి ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఉంది. ఎప్పుడైతే రోహిణికార్తె అయిపోయిన తర్వాత 8వ తారీఖు నుంచి ఇంకొక మాసం వస్తుంది. 22 నుంచి ఆరుద్ర వచ్చినప్పుడు ఎర్లీగా క్రాప్ వేసుకుంటున్నారు కాబట్టి రైతులు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. పోయిన సంవత్సరం ఒక 60,000 ఎకరాల వరకు ప్రత్తి వేసుకున్నాం. ఈ సంవత్సరం 1,10,000 ఎకరాల వరకు ప్రత్తి వస్తుందని ఆశిస్తున్నాం. అలాగే వేరుశెనగ కూడా సుమారుగా ఒక 20,000 ఎకరాల వరకు వేరుశెనగ వస్తుందని కూడా ఆశిస్తున్నాం. మిల్లెట్స్ ప్రమోట్ చేయాలని చెప్పేసి మరి కొర్రలు కానీ సామలు కానీ ఇట్లాంటి మైనర్ మిల్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నాం. మరి దాంతోపాటుగా ప్యాడీ పోయిన సంవత్సరం 30,000 హెక్టార్లు అంటే సుమారుగా 75,000 ఎకరాలు పడింది. ఈ సంవత్సరం 1,00,000 దాకా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇదే రైన్స్ కంటిన్యూ అయితే మాత్రం 1,00,000 ఎకరాల దాకా మనకి అది పడతా ఉంది. దాంతోపాటుగా హార్టికల్చర్ క్రాప్స్ కూడా మాకు పోయిన సంవత్సరం
1,75,000 ఎకరాలు మాకు ఈ క్రాప్లో బుక్ అయింది. అవన్నీ పెరినియల్స్ కాబట్టి మళ్ళీ అవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అరటి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు చెప్తుంది. ఈసారి ముందుగానే తొలకరి వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతాంగం కూడా ముందుగానే విత్తనం వేసుకునే సందర్భంలో ఈసారి విస్తీర్ణం కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అది మరి ముఖ్యంగా ఈసారి అగ్రికల్చర్లో డ్రోన్ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగు మందులు అన్నీ కూడా సంసిద్ధం చేసుకునే అభిప్రాయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.